ఇలియాస్ గంగన్న, ఇలియాస్ రాహుల్, ఇలియాస్ సన్నుదాదా. ఈయనకి 62 ఏళ్ల వయసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకమాన మండలం వల్లూరు గ్రామానికి చెందినవాడు. ఇతను దండకరణ స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు. పొలిటికల్ ఎడ్యుకేషన్ వివరాలు చూస్తుంటాడు. ఇతను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కళాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. 1990లో దుర్గితనంలో పనిచేశాడు. అట్లానే ఇంకా రకరకాలుగా డిఫరెంట్ ప్లేస్లో పనిచేసిండు. కానీ 2002లో అతను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయగా మళ్ళీ 2004లో బయటకు వచ్చి మళ్ళీ ఆ టైంలో 2004లో జరిగినటువంటి చర్చల కార్యక్రమంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎంఎల్ పీడబ్ల్యూకి మధ్య జరిగినటువంటి చర్చలలో అతను ఆ చర్చలకు ఉన్నటువంటి మెయిన్ సభ్యులకు సహకరించాడు. తర్వాత మళ్ళీ యూజీ అయిపోయిన తర్వాత పొలిటికల్ ఎడ్యుకేషన్ స్కీమ్లో పనిచేసిండు. స్కోప్ సబ్ కమిటీ ఆఫ్ పొలిటికల్ ఎడ్యుకేషన్, సబ్ కమిటీ అండ్ పొలిటికల్ ఎడ్యుకేషన్ అంటారు, దాంట్లో పనిచేసిండు. తర్వాత 2008లో స్టేట్ కమిటీ అయిన తర్వాత మెంబర్ అయిన తర్వాత బీహార్ జార్ఖండ్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు 2010లో బొకారోలో అరెస్ట్ అయినాడు. 2014లో మళ్ళీ విడుదలైనాడు. విడుదలైన తర్వాత అక్రాజ్ హరగోపాల్, ఇలియాస్ సాకేత్తో కలిసి తర్వాత మళ్ళీ ఆయన చెప్పినందువలన మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ పార్టీలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు. 2025లో ఇతన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఆ బాధ్యతలో ఉన్నాడు. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా మంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. కొన్ని సరే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేరే కొన్ని కారణాలు చూపించినాము, అందులో క్లియర్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారు, వారి టీం చేసినటువంటి అద్భుతమైన కృషి కారణంగానే వీళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళని మెల్లమెల్లగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గురించి అవగాహన చేయించడము, తర్వాత వారిని బయట తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. అట్లాగే వారికి ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు కూడా నన్ను యొక్క అభినందనలు. ఈ విధంగా 2025-26లో లాస్ట్ 2 yearsలో, ఇంకా 2 years కూడా కాలేదు, 4 CCMలు బయటకు వచ్చినారు. 16 మంది SCMలు, 26 మంది డివిజనల్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు 26 మంది, అట్లా ACMలు ఆర్ ACSలు 85 మంది, పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది లాస్ట్ 2 yearsలో వాళ్ళు బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం తొందరగా బయటకు రమ్మని చెప్పి. ఇందులో మళ్ళొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మళ్ళొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. యూజీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ సంబంధించిన వాళ్ళు తొందరగా బయటకు వచ్చి ఈ ప్రధాన స్రవంతిలో ప్రధాన జనవాహినిలో కలవాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తున్నాను. తెలంగాణ కోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మీన్స్లో, లీగల్ మీన్స్లో పనిచేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. यस मैम, हिंदी है, ओके ठीक है. टाइम చెప్తా. అవి ఒక్కసారి తెలుగులో ఇంకొక నిమిషం మాట్లాడిన తర్వాత చెప్తాను.
మన దగ్గర ఇంకా అండర్ గ్రౌండ్లో అజ్ఞాతం ఉన్న వాళ్ళు ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి. మాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పుసునూరి నరహరి ఎలియాస్ సంతోష్, ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్తశేఖర్ ఎలియాస్ మంక్తు, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు, ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు, కమ్యూనికేషన్ వింగ్కు ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత, ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య, ఈమె మార్ట్ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉంది, డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఎలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉత్తిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగబోయిన భాగ్య ఎలియాస్ రూపి, ఈమె ఏసీఎం స్టేటస్లో ఉంది, మార్డ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత, ఈమె కూడా ఏసీఎం స్థాయిలో ఉంది, చెర్ల ఎల్ఓఎస్లో పనిచేస్తుంది. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ, ఈమె ఏరియా కమిటీ మెంబర్గా ఉంది, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ టీంలో ఉండి పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి రావాలని చెప్పి పిలుపునిస్తున్నా. आज हिंदी में दो चार दो लफ्ज बोलेंगे, उसके बाद में ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం సీసీలో మిగిలిన వాళ్ళు ముగ్గురు, గణపతి, టెక్ విశ్వనాథ్ అంటే పుష్నూర్ నరహరి అండ్ మిస్టర్ బెస్రా ఎలియాస్ సాగర్. అయితే నరహరి ఇంకా సెంట్రల్ కమిటీ మెంబర్ కాలేదని చెప్పి మన ముందుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇద్దరిని అనుకోవాలి, ఆ ఇద్దరిట్లో ఒక ఆయన